నరసింహరెడ్డి గారు, ముందు చూపు ఉంటే ఈ ప్రమాదం జరగకపోయేది, అది ముమ్మాటికి నిజం. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇందాక మీరు చెప్పినట్టుగా మంత్రులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, అట్లీస్ట్ సరే వాళ్ళ పట్ల ఒక సానుభూతిగా ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఘటనా స్థలానికి వెళ్ళాలి, అక్కడ నిలబడాల్సిందే. కానీ అదేది కనిపించని పరిస్థితి. ఇప్పుడు విఎస్ మేడిగడ్డ విషయం కూడా, మేడిగడ్డ మీద ఎంత ఆరోపణలు చేశారు, ఇవాళ దీని గురించి ఏం చెప్తారనేది. ఇప్పుడు మేడిగడ్డ విషయంలో కాళేశ్వరం అనేది ఒక సమగ్రమైన ప్రాజెక్ట్. అది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ అనేది 3 బ్యారేజీలు. దాంట్లో దాదాపు ఒక 203 కిలోమీటర్ల టన్నలు, ఎల్లంపల్లి నుంచి మిడ్మానర్కి వచ్చే టన్నలు, బాహుబలి మోటార్సు, తర్వాత రిజర్వాయర్లు, పైప్ లైన్లు, ఇవన్నీ చాలా ఉన్నాయి. దాంట్లో ఒక సమగ్రంగా కాళేశ్వరం, దాంట్లో ఒక పిల్లర్ ఎక్కడో ఇదైపోయింది. దానికి భూతద్దంలో చూపించి ప్రజలకు అట్లా అయిపోయా 1,00,000 కోట్లు పోయా కాళేశ్వరంలో పోసిన, గోదావరిలో పోసిరని ప్రచారం చేస్తారు. మీకు ఇదే ఇప్పుడు దీంట్లో జరిగిన దాంట్లో ప్రాణాలు ఇప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉంది. 8 మంది దీంట్లో. ఇప్పుడు రేవంత్ సర్కార్ యొక్క రెండు విధాల దీన్ని మనం ఆలోచన చేస్తాం. 2 నిర్లక్ష్యాలు మనకు కనిపిస్తుంది. ఒకటి, నిపుణుల సూచనలు చేస్తున్నప్పటికి కూడా మీరు మొండిగా అసలు దాన్ని వెంటనే ఆ మిషన్ అట్లనే కొనసాగించడం అనేది మొదటి నిర్లక్ష్యం. రెండవది, ఘటన జరిగిన తర్వాత మీరు ఎట్లా స్పందిస్తారు? ఒక ప్రభుత్వమే స్పందించాలి కదా, ఏమి స్పందిస్తారు అనేది ముఖ్యం. దీంట్లో ముఖ్యమంత్రి యొక్క నిర్లక్ష్యము, ప్రభుత్వ పెద్దల యొక్క నిర్లక్ష్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాణాలంటే లెక్కలేనితనం మనకు కనిపిస్తుంది. దీంట్లో నేను బీజేపీ వాళ్ళని కూడా తప్పుపడుతున్నాను. కేంద్ర ప్రభుత్వంగా మంత్రులుగా ఉన్న 2 కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ గారు కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు దీనికి సంబంధించి ఘటన దురదృష్టకరం అంటున్నారు. నేను ఎక్కడ చూస్తున్నా అంటే రాజకీయంగా మీ వైఖరిని నేను తప్పుపడుతున్నాను. ఇవాళ రాసిన అన్ని పత్రికలు, మీకు డబ్బా కొట్టే పత్రికలు అన్నీ కూడా ఏం రాసినాయి? ఘటన గురించి రాస్తున్నారు. ప్రభుత్వ బాధ్యత గురించి ఎవరు మాట్లాడరు, ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు రారెందుకో, కేంద్ర సంస్థలు రావేందుకో, ఇప్పుడు ఎందుకో మాట్లాడరు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఎందుకో కిషన్ రెడ్డి మాట్లాడు రేవంత్ రెడ్డితోని, బండి సంజయ్ ఎందుకో సమీక్ష చేయరు. నేను భూగర్భ శాఖ గనుల మంత్రే కదా కిషన్ రెడ్డి, ఇప్పుడు మాట్లాడవచ్చు కదా కూర్చోబెట్టి. మీరు మాట్లాడరు. ఏంది ప్రభుత్వ నిర్లక్ష్యం లేదు, దాన్ని కాపాడాలి. ఏమైనా దురదృష్టకరమైన ఘటన అని వదిలేస్తున్నారు. ప్రకృతి అంటే యాక్ట్ ఆఫ్ గాడ్ కింద వదిలేస్తున్నారు. జనరల్ స్టేట్మెంట్స్ ఇస్తారు. భగవంతుని నేను ప్రార్థిస్తున్నా అంటుండు కిషన్ రెడ్డి గారు. సిగ్గులేని స్టేట్మెంట్. కేంద్ర మంత్రిగా నువ్వు మాట్లాడొద్దు. అది వాళ్ళ ప్రాణాలు కాపాడి భగవంతుని ప్రార్థిద్దాం, కానీ ప్రభుత్వం చేయవలసింది చేయాలి కదా. కాబట్టి ఈ పార్టీల యొక్క వైఖరి కూడా మనం ఇక్కడ గమనించాలి. అక్కడేమో గాయి మేడిగడ్డ పిల్లలు కుంగిపోతే, ఇక్కడనేమో ప్రాణాలు పోతున్నా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, సిపిఐ నాయకులు కానీ, మిగతా మేధావులందరూ మరి ఏడదచ్చిండ్రో ఏడబండినరో. మరి ఒక్క ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ పదవి లేకుండా పెదవులు మూసేసుకుని కోదండరామ్ గారు, మిగతా వాళ్ళు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు.